నమస్తే ఏపీ1 టీవీ తెలుగుకి స్వాగతం. కావలి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడిగా వ్యవహరించే చింతాల వెంకట్రావు తనకి ఆరోగ్యరీత్యా సరిగా లేదని తాను పరిచయం చేసిన పొదలకూరి కళ్యాణ్కి అధిష్టానం కావలి అసెంబ్లీ అభ్యర్థి టికెట్ ఇచ్చినందుకు అతను బీఆర్ఎస్ నాయకుడిని నిందలు వేయడం సరికాదని, తాను మాతో కలిసి నడిస్తే కలుపుకుపోతామని మీడియా సమావేశంలో పిలుపునిచ్చిన కావలి నియోజకవర్గ మండల కాంగ్రెస్ నాయకులు. నా పేరు ఉమా మానస. నేను నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జిని. ఈరోజు చింతాల వెంకటరావు సార్ గారు ఒక మీడియా సమావేశం పెట్టడం జరిగింది. దానిలో పొదలకూరు కళ్యాణ్ అనేవారు బీఆర్ఎస్ అభ్యర్థి అని చెప్పారు. కానీ మాకు పొదలకూరు కళ్యాణ్ అనే వ్యక్తిని చింతాల వెంకట సార్ పరిచయం చేశారు. మమ్మల్ని పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. మాకు పరిచయం చేసి టౌన్ ప్రెసిడెంట్ అతను మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. మేము అలాగే ఆయన సహాయ సహకారాలు అందించాము. ఈరోజు కళ్యాణ్ గారికి టికెట్ వచ్చింది. మేము ఆ పార్టీ తరఫున, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వర్క్ చేస్తున్నామండి. ఎవరి కోసం మేము వర్క్ చేయడం లేదు, పార్టీ గురించి వర్క్ చేస్తున్నాం. ఈరోజు కళ్యాణ్ గారికి టికెట్ వచ్చింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారిని బియ్యం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము వర్క్ చేస్తున్నామండి. ధన్యవాదాలు. మన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. బీసీసీ ప్రెసిడెంట్ దేవకుమార్ రెడ్డి గారు, మరియు మా సురేష్ బాబు గారు స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి, వీళ్ళందరూ సహకారంతో మేమందరం మండల ప్రెసిడెంట్లందరం ఈ పార్టీలో మమ్మల్ని ఆహ్వానించారు. కావలి మండలంలో చింతాల వెంకట్రావు గారిని సీనియర్ నాయకుడు ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ మధ్యకాలంలో కావలి టౌన్ ప్రెసిడెంట్గా పొదలకూరు కళ్యాణ్ అనే వ్యక్తిని నాకు పరిచయం చేశారు. ఈ చింతాల వెంకట్రావు గారు, సురేష్ బాబు గారు, దేవకుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కావలి ప్రెసిడెంట్ పొదలకూరు కళ్యాణ్ అని ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, బాగా వర్క్ చేస్తాడని ఆహ్వానించారు. అందరం కలిసి చేద్దాం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం అనే ఇదిగా చేసాము. ఈరోజు చింతాల వెంకట్రావు గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి అయితే మీరు పార్టీలోకి ఎట్లా ఆహ్వానించారు? అందరు కలిసి ఆహ్వానించారు కదా, అట్లా అతని మీద బురద చల్లడం మనకు కరెక్ట్ కాదు. సీనియర్ నాయకులు మీరందరూ ముందున్నారని మేమందరం వెనక నడుస్తున్నాం. అలాగే అనుమల శెట్టి శ్రీనివాసులు గారు, మీరు కూడా అలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని సభాముఖంగా తెలుపుకుంటున్నాం.